అమ్మా, రా అమ్మా. చెప్తాను కదా, యుద్ధంలో ఎవరు గెలిచారు? అమ్మవారు ఓడిస్తారా? ఉండు నాన్న, వస్తున్నా. అలా అమ్మవారు తన నక్కల సైన్యంతో వెళ్తుందా, చంద్రఘంటాదేవి గర్జనతో యుద్ధరంగం మారుమోగింది. నక్కలు గబ్బిలాలపై బడి దాడి చేస్తున్నాయి. అప్పుడు జటకాసురుడు తను చీకటికి రాజునని, చీకటిలోనే బలపడతానని చెప్తాడు. అప్పుడు దేవి తన వెలుగుని ప్రసరింపచేస్తుంది. తన చేతిలోని గంటలను భీకరంగా ఆడిస్తుంది. ఆ గంటల శబ్దానికి గబ్బిలాలు పారిపోతాయి. జటకాసురుడు తడబడతాడు. అమ్మవారికి సైన్యంగా వచ్చిన నక్కలు అతనిపై దాడి చేస్తూ ఉంటాయి. అలా చేసి ఓడిస్తాయి. అప్పుడు మాత జటకాసురుని రెక్కలు విరిచి అతన్ని ఖడ్గంతో వధిస్తుంది, అంటే చంపేస్తుంది. అలా జటకాసురుడు మరణిస్తాడు. అప్పుడు యుద్ధరంగం అంతా ఆమె వెలుగుతో నిండిపోతుంది. శివుడు మాత దగ్గరికి వచ్చి, దేవి, నీ యుద్ధం సమస్త లోకాలకి స్ఫూర్తి. ఒక స్త్రీలో ఎప్పుడూ శక్తి, స్థైర్యం, సృష్టి నిండి ఉంటాయి. అందుకే స్త్రీ ఎప్పటికీ బలహీనురాలు అవ్వదు. అందుకే చిన్ను స్ట్రాంగ్గా ఉండాలి. నువ్వు దేనికి భయపడొద్దు. అప్పుడు దేవతలు ఆమెను పూజిస్తారు. మాత మళ్ళీ తన సొంత రూపంలోకి వస్తుంది. అయితే చంద్రుడు అలాగే ప్రకాశిస్తూ ఉంటాడు. అలా పార్వతీమాత యొక్క 3వ అవతారం చంద్రఘంటాదేవిగా ప్రసిద్ధి చెందింది. చంద్రఘంటాదేవి అవతారంలో మాత జటకాసురుణ్ణి వధించిన తర్వాత అతని కుమారులైన మాలి, సుమాలి పరమేశ్వరుడి కోసం తపస్సు చేయడం మొదలు పెడతారు. వారి తపస్సు ఎంత తీవ్రంగా ఉంది అంటే వారి శరీరం అంతా జ్యోతిలాగా వెలుగుతుంది. ఇది చూసిన సూర్యుడు భూమి మీద అంతటి వెలుగు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవాలని ఆరాటపడతాడు. కానీ నియమం ప్రకారం సూర్యుడు తన కక్షలో, అంటే ఆర్బిట్లోనే ఉండాలి. దాన్ని దాటి రాకూడదు. తను ఆ నియమాన్ని దాటి భూమి వైపు వచ్చాడు. సూర్యుని వేడి కిరణాల తీవ్రత వల్ల మాలి, సుమాలి అక్కడికక్కడే కాలి బూడిదవుతారు. ఇదంతా తెలుసుకున్న పరమేశ్వరుడు తన భక్తులను చంపినందుకు కోపంతో సూర్యుడి మీదకు తన త్రిశూలను విసురుతాడు. ఆ దాటికి సూర్యుడు చనిపోతాడు. లోకమంతా చీకటైపోతుంది. సృష్టి స్థితి గతి మారిపోతుంది. గ్రహాలు ఆకర్షణ శక్తిని కోల్పోతాయి. ప్రాణులు, చెట్లు చనిపోవడం మొదలవుతుంది. అది చూసి దేవతలు కంగారు పడతారు. ఈ వార్త విని కశ్యపముని అంటే సూర్యుని వాళ్ళ నాన్న అన్నమాట, కోపంతో దుఃఖంతో శివుడికి శాపం పెడతాడు. ఓ మహేశ్వర, ఈ రోజు నా సంతానాలను నాశనం చేశావు కదా, ఏదో ఒక రోజు నీవు కూడా నీ సంతానాన్ని పోగొట్టుకుంటావు. శివుడు కోపం నుండి బయటికి వచ్చి పార్వతీదేవిని ప్రార్థించాడు. పార్వతి, నీవే సృష్టివి, జగజ్జననివి, శక్తివి. దయచేసి నీవే ఈ సమస్యకు పరిష్కారం చూపించు. విశ్వానికి మళ్ళీ కాంతిని ప్రసాదించు అని అంటాడు. అప్పుడు అమ్మవారు ఏమంటారమ్మా, చెప్పవా? రేపు చెప్తాను నాన్న. తర్వాతి కథ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీ మాత్రే నమః.